ఇప్పుడు రజనీకాంత్ గారు మేము మొదటి నుంచి కూడా ఒక మాట చెప్పినాం. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు వేరు వేరు కావు, వాళ్ళ ఆలోచన విధానాలు ఒకటే. టీఆర్ఎస్ అనే పార్టీ ఏ కార్యక్రమాలు అయితే చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా గా కార్యక్రమాలే చేస్తుంది. ప్రజల్ని మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు అని మేము ఆ రోజు చెప్పినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా? ఏ ఉద్యోగులైతే తెలంగాణ అస్తిత్వమే స్థానికత, ఆ స్థానికత కొరకే తెలంగాణ ఉద్యమం మొదలైంది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 317 జీవోని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా 317 జీవో వల్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులంతా కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ జీవో ఇటువంటి జీవో వస్తుందని ఎవరు కూడా ఊహించి ఉండరు. మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 317 జీవోని రద్దు చేస్తామని చెప్పారు. సంవత్సరం కాలమైంది, ఏమైంది? 317 జీవో రద్దు. ఏ జిల్లాలో పుట్టి పెరిగి ఏ జిల్లాలో చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారో 317 జీవో వల్ల మీరు స్థానికులు కారు అనే విధంగా ఈరోజు ఉద్యోగుల భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, చిన్న భిన్నమైనటువంటి వ్యవస్థ. తర్వాత మొన్న ఏం చెప్పిర్రు? క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం, ఇప్పుడు దాని మీద పరిశీలన జరుగుతున్నది అని చెప్పారు. పరిశీలనకే మీకు సంవత్సరం అయితే మీరు అమలు చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మీరు ఒక్క విషయం, రైతుల విషయంలో ఒక పక్క జగ్గారెడ్డి గారు గొప్పగా ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో రైతులందరికీ 20,000 కోట్ల రూపాయలతో మేము రుణమాఫీ చేసినాం. మీ ఆర్థిక శాఖ మంత్రి, మీ వ్యవసాయ శాఖ మంత్రి ఒక విషయం చెప్పిండు, రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు 52,000 కోట్ల రూపాయలు ఉన్నాయని. మరి మీరు 20,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తే ఇంకా 32,000 కోట్ల రూపాయలు ఏ రాష్ట్ర రైతులయ్యవి? ఈ రాష్ట్రంలో రైతులే కదా 52,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఉన్నాయని చెప్పారు. మరి మీరు 20,000 కోట్ల రూపాయలు అప్పులు మాఫీ చేసినామని చెప్పారు. మరి మిగతా 32,000 కోట్ల రూపాయలు మీరు ఎప్పుడు మాఫీ చేస్తారు? ఇప్పటికీ ఇంకో సందిగ్ధం, 2 లక్షల రూపాయలు మాఫీ రుణం ఉన్నటువంటి రైతు ఓరామ గోసా అని ఈరోజు ఏడుస్తా ఉన్నాడు. ప్రభుత్వం ఏమని చెప్తుంది? ఒకటే నిమిషం చెప్తా. మీరు ఏమన్నారు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు కదా. మీరు 2 లక్షల రూపాయలు రుణాన్ని రైతు ఖాతాలో జమ చేయండి, మిగతా పైన ఏమన్నా ఉంటే రైతు కట్టుకుంటాడు ఎప్పుడన్నా.